రాజేష్ ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి ఇప్పుడేనా? నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు. అవునా వదినా ఇంటికి వచ్చాక చల్లకొచ్చి ముందు దాయడం ఎందుకు? వదినా మీరంటే చాలా నా కొడుకులాగా చూసాను కదరా నిన్ను. చిచి. రాజేష్ ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి ఇప్పుడేనా రావడం? ప్రయాణం ఎలా ఉంది? సరే సరే కూర్చో, వెళ్ళి మంచిగా తీసుకొస్తా. సరే వదినా. నరేష్ ఇప్పుడు వాటర్. వదినా మరి అన్నయ్య ఎలా చనిపోయాడు? ఏముంది, యాక్సిడెంట్ అయింది. మార్నింగ్ మార్నింగ్ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్తున్నాడు. సడన్గా అలా అయిపోయింది. అరే మేము కూడా అసలు ఎవరు ఊహించలేదు. అవడమే చనిపోయాడు. ఏం బాధపడేవాను వదినా, మేమున్నాం మీకు. సరే నా గురించి ఎందుకు కానీ, మీరందరూ బాగున్నారా? అందరూ బాగున్నాం. రేపు ఏదో జాబ్కి వెళ్ళాలని? జాబ్కి వెళ్ళాలి, రేపు ఇంటర్వ్యూ, అందుకే వచ్చాను. రేపు అదే డ్రాప్ వెళ్ళాలి. ఎలా సరే మంచిగా ట్రై చేయి, జాబ్ కొడతావా? అదే వదిన. ఇక్కడే 100 మీటర్ డిస్టెన్స్లోనే చెల్లి ఉంది, హాస్టల్ ఉంది. అదే పనిలో పని మిమ్మల్ని చూద్దామని వచ్చా. రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అవునా, పర్వాలేదులే, రేపు నేను డ్రాప్ చేస్తాను. అవునా, ఫ్రెష్ అప్ అయి ఏమైనా తినేసి పడుకో. సరే వదిన. వదిన
ఏ నరేష్, ఏంటి ఇలా వచ్చావు? అది వదిన, దాహంగా ఉంది వదిన. దాహంగా ఉందా? ఇది కిచెన్ కాదే. కిచెన్ కాదా వదిన? అది ఎక్కడే ఉంటుంది వాటర్ అనుకున్నా. ఇక్కడ మంచినీళ్ళు ఉండడానికి ఇది కిచెనా? నాకు తెలుసు నేను ఎందుకు వచ్చావు. అవునా వదిన? మీరెందుకు వచ్చాక చల్లకొచ్చి ముందు తాగినందుకు? వదిన మీరంటే చాలా ఇష్టం వదిన. మిమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చా, కానీ మీరే చెప్తున్నారు. కొంచెం కోఆపరేట్ చేస్తారా? అవునులే, నాకు చాలా నాళ్ళైంది కదా, నాకు అలాగే ఉంది. వదిన మీకు విషయం చెప్పనా? మా అన్నయ్యని పెళ్లి చేసుకోక ముందు నుంచే మీరంటే చాలా ఇష్టం. అబ్బో నిజమే? నిజం వదిన. మీరందరూ పాడేరు జాతరకు వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని చూసేవాడిని. కాకపోతే అన్నయ్య భార్య కదా అని లైట్ తీసుకున్నా. అసలు నిజానికి అన్నయ్య చనిపోయిన తర్వాత మిమ్మల్ని చూడాలి అనిపించింది. నేను కువైట్లో ఉండడం వల్ల ఒక్కరోజు కూడా నాకు లీవ్ దొరకలేదు. ఇప్పుడు లాంగ్ లీవ్ పెట్టుకుని మీకోసం వచ్చే వదిన. కొంచెం కోఆపరేట్ చేయండి వదిన. మీరు దాన్ని అంతా ఆస్వాదించడానికి ఛాన్స్ ఇవ్వాలి. మొత్తం ఒకేసారా? అవును వదిన. అంత అందాన్ని ఆస్వాదించకుండా ఉన్నారని అంటే ఎవరైనా దురదృష్టవంతులే కదా. నిజమే, కానీ నాకు నేను చూసినప్పటి నుంచి అలాగే ఉంది. అవునా? నిజమా? చాలా థ్యాంక్స్ వదిన. ఈ ఒక్క రాత్రికి నన్ను కోఆపరేట్ చేస్తున్నారు. నిజానికి నాకు ఇంటర్వ్యూనే లేదు. అన్ని దొంగ మాటలు చెప్పావా? అవును వదిన, మీకోసం మాత్రమే వచ్చాను. వద్దు నన్ను పిలువకు. సరే శీల, నువ్వు మా అన్నయ్య తర్వాత నీ శీలని ఇంకెవరూ దోచుకోలేదా? లేదు, మొట్టమొదటిసారి దోచుకుంది మీ అన్నయ్య, ఇప్పుడు తమ్ముడు. అవునా? మరి అన్నయ్య చనిపోయాడుగా, ఇకపోయిన మీ శీలంపై సర్వ హక్కులు నావేనా? ఇంకెవరు? నువ్వేగా, మరి అంతా నీకే. థ్యాంక్ యూ సో మచ్ శీల. మరి ఇలా ఎంతకాలం ఇలా నీ శీలాన్ని నాకు అప్పగించడం? నీకు ఎంతకాలం కావాలి? నాకు లైఫ్ లాంగ్ కావాలి. సరే ఇస్తావా? నాకు నా శీలవతి తప్ప ఇంకెవరు వద్దు, నువ్వే ముద్దు. నిజమే? మరి లైఫ్ లాంగ్ ఉంటావా నాతోనే? లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా. మరి ఇంకా మొదలెడదామా? రెడీ. ఇక్కడేం చేస్తున్నావు? వదిన ప్లీజ్ వదిన, మీరంటే నాకు చాలా ఇష్టం వదిన. పిచ్చి నీకు? వదిన వదిన, చాలా రోజులు నేను ట్రై చేస్తున్నాను వదిన, ప్లీజ్ వదిన. చేతి ఫస్ట్ వదిన. అసలు పిచ్చి లేసిందా నీకు? బుద్ధి ఉందా? వదిన అంటే ఏంటో తెలుసా నీకు? అర్థం అమ్మతో సమానం. నువ్వు ఇలా అనుకోలేదు. నేను మీరంటే చాలా ఇష్టం వదిన. ముందు పైకి బయటికి వెళ్ళు. ఇలాంటి వాడు అనుకోలేదు. వదిన వదిన అని పిలుస్తుంటే నా కొడుకులాగా చూసాను కదా నేను. చిచి, నీ మనసులో ఇంత విషయం పెట్టుకుంటావు అనుకోలేదు. మీరంటే చాలా ఇష్టం వదిన, ఒక్కసారి అర్థం చేసుకుంది వదిన. చేతి ముందు బయటికి వెళ్ళు. ఇంకెప్పుడు నాకు కనిపించకు.